హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో నిన్న అనుకోని పరిస్థితుల వల్ల క్యూఏ సెషన్ 4ని సండే అయినప్పటికీ రిలీజ్ చేయలేకపోయాను. కాకపోతే దాని గురించి చాలా హార్డ్ వర్క్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి ల్యాప్టాప్తో రికార్డ్ చేయలేక మొబైల్తో రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దీంట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి చాలా వరకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నించాను. అలాగే కొంతమంది రిలయన్స్, హిందుస్థాన్ యూనిలివర్ లాంటి పెద్ద కంపెనీస్ ఉండగా మారుతిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, వాటిని ఎందుకు మీరు 50,000 పోర్ట్ఫోలియోలో యాడ్ చేయలేదు అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో ఫండమెంటల్ అనాలిసిస్ అంటే చాలా పారామీటర్స్ని చెక్ చేయడం ఉంటుంది. సో జస్ట్ డెట్ ఫ్రీ ఉంది అని చెప్పేసి, లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ బాగున్నాయి అని చెప్పేసి, ఏదో న్యూస్ బేస్డ్ ర్యాలీస్ వస్తున్నాయి అని చెప్పేసి దాన్ని రికమెండ్ చేయడానికి కుదరదు. సో రిలయన్స్లో అయితే చాలా మంచి న్యూస్ వస్తుంది, ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. నేను రిలయన్స్కి ఎప్పుడు అగైనిస్ట్ కాదు. కాకపోతే ఫండమెంటల్ రూల్స్లో ఫస్ట్ ఏంటి అంటే షేర్ క్యాపిటల్ అనేది డైల్యూషన్ కాకూడదండి. సో ఆ కంపెనీ యొక్క షేర్ క్యాపిటల్ అనేది డైల్యూషన్ అవుతుంది. అప్పులు తీర్చడానికి అనేది షేర్ క్యాపిటల్ డైల్యూషన్ అవుతుంది. అయినా కూడా షేర్ క్యాపిటల్ డైల్యూషన్ అనేది నా ఫిలాసఫీకి అగైనిస్ట్ కాబట్టి సో నేను దాన్ని ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో రికమెండ్ చేయట్లేదు అన్నట్టు. 52 వీక్ హై దగ్గర ఉంది అని చెప్పేసి నేను అవాయిడ్ చేశాను అని కమెంట్ చేయడం జరిగింది. సో 52 వీక్ హై దగ్గర ఉన్నందువల్లనే కాదు, సో ఆ కంపెనీలో నుంచి పార్ట్నర్షిప్ సేల్ అవుతూ ఉంది. సో దాంట్లో నుంచి 15+1 షేరు రైట్స్ ఆఫ్ ఇష్యూ ద్వారా వాళ్ళు పెంచుతున్నారు అంటే క్యాపిటల్ అనేది పెరుగుతూ ఉంది, షేర్ క్యాపిటల్ అనేది పెరుగుతూ ఉంది అంటే ఇది గుడ్ థింగ్ అని కాదు. సో ఇది వన్ ఆస్పెక్ట్లో గుడ్ థింగ్ ఏంటంటే డెట్ ఫ్రీ చేస్తున్నారు కాబట్టి. సో డెట్ ఫ్రీ వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది సేవ్ అవుతూ ఉంది. కాకపోతే అనదర్ ఆస్పెక్ట్, దాంట్లో నుంచి ఇన్వెస్టర్స్ యొక్క క్వాంటిటీ, నంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ యొక్క క్వాంటిటీ కూడా పెరుగుతుంది కదా. సో దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. సో దానివల్ల దాన్ని అవాయిడ్ చేయడం జరిగింది. సో చాలా పారామీటర్స్ ఉంటాయని, కొన్ని సందర్భాల్లో 5 ఇయర్స్ కాదు, మీకు ఇక్కడ 50,000 పోర్ట్ఫోలియోలో నేను ఇచ్చిన ట్రాక్ రికార్డ్ చూస్తే మీరు 5 ఇయర్స్ కాదు, లైఫ్ టైం 20 ఇయర్స్ యొక్క ట్రాక్ రికార్డును కూడా అనలైజ్ చేయడం జరిగింది. బాలకృష్ణ ఇండస్ట్రీస్ చూసుకున్నట్టయితే మీకు 67,000% ఇచ్చిందండి రిటర్న్స్ 20 ఇయర్స్లో. అంటే 1 lakh ఇన్వెస్ట్ చేసిన వారికి 67 crores ప్రాఫిట్స్ వచ్చాయండి. సో ఇమాజిన్ అంత మంచి పర్ఫార్మెన్స్ అది లాస్ట్ 20 ఇయర్స్లో ఇచ్చింది అంటే కమింగ్ ఇయర్స్లో కూడా బాగా ఇవ్వబోతుంది. లేదు అంటే ఏ ఆస్పెక్ట్ల వల్ల అది ఇప్పుడు అండర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో దాని గురించిన తరో రీసెర్చ్ ఉంటుంది. సో ఫండమెంటల్ అనాలిసిస్ అనేది బిగ్ సబ్జెక్ట్ అండి. సో దాని గురించి మీకు తెలిస్తే ఓకే గుడ్, లేకపోతే తెలుసుకోండి ఓకే. సో మారుతిని అయితే రికమెండ్ చేయడం జరిగింది నిన్న. ఇది చాలా నాకు హ్యాపీగా ఉంది. ఈరోజు 7.3% పెరిగిందండి. సో మీరు చూసినట్టయితే 4,994 రూపీస్ వరకు వెళ్ళింది. ఇది మనం 50,000 పోర్ట్ఫోలియోలో అయితే దీని గురించి వివరించడం జరిగింది. అలాగే మీరు అడిగిన క్వశ్చన్స్కి మన డీటెయిల్స్ చూద్దాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ట్విట్టర్లో, టెలిగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. అలాగే న్యూ ట్రేడింగ్ అకౌంట్ తీయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా జెరోదాలో కానీ ఏంజల్ బ్రోకింగ్లో కానీ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. అలాగే దీంట్లో ఇచ్చిన రికమెండేషన్స్ ఏవైనా కూడా కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో యశ్వంత్ శైలేష్ గారు అడిగారు టాటా కెమికల్స్ నుంచి అలాగే యూపీఎల్ కంపెనీకి, యూపీఎల్ కెమికల్స్ కంపెనీని టాటా కెమికల్స్తో కంపేర్ చేసి చెప్పండి అని చెప్పేసి. సో కెమికల్ ఇండస్ట్రీ అని మనం చాలాసార్లు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా. కెమికల్ ఇండస్ట్రీ అంటే అన్ని కెమికల్స్ ఒకటి కాదు, ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. వాటి యొక్క ప్రాఫిట్స్ మార్జిన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో దీంట్లో దాని గురించి వివరించడం జరిగింది. టాటా కెమికల్స్ చూడండి, దీని యొక్క మేజర్ ప్రోడక్ట్స్ వచ్చేసి సోడా యాష్, అలాగే సిలికా అనేది టైర్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేస్తారు. సోడా యాష్ అనేది ఫెసెడ్ గ్లాస్లలో యూజ్ చేస్తారు. బిల్డింగ్స్ యొక్క గ్లాసెస్ ఏదైతే ఉంటుందో వాటి గురించి మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేస్తారు. అలాగే సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేసే కెమికల్స్ కూడా ఇది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సోడియం బైకార్బోనేట్ అనేది డిటర్జెంట్స్లో యూజ్ చేస్తారు. సో వాటి గురించిన ఇండస్ట్రియల్ బేస్డ్ కెమికల్స్ అనేది టాటా కెమికల్స్ యొక్క మెయిన్ ప్రొడక్ట్స్ అండి. వాటి నుంచే దీని యొక్క రెవెన్యూ ఉంటుంది. దీని యొక్క రెవెన్యూ అనేది కేవలం ఆసియాలోనే కాకుండా నార్త్ అమెరికా, యూరప్, మగాడి, సౌత్ ఆఫ్రికాలో కూడా ఎక్స్పాన్షన్ అయి ఉంది. సో యూపీఎల్ చూసుకున్నట్టయితే మోస్ట్లీ అగ్రికల్చరల్ బేస్డ్ కెమికల్స్ అండి. సో సీడ్స్, క్రాప్ ప్రొటెక్షన్, ప్లాంట్స్ స్ట్రెస్ అండ్ స్టిమ్యులేషన్, ఇటువంటి హార్వెస్టింగ్, సాయిల్ వాటర్ టెక్నాలజీస్కి సంబంధించిన కెమికల్స్ అనేవి యూపీఎల్ కంపెనీలో ప్రొడ్యూస్ జరుగుతూ ఉంటుంది. సో వీటిలో ఏది బెస్ట్ అంటే నేను టాటా కెమికల్స్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి యూపీఎల్తో కంపేర్ చేసుకున్నట్టయితే. ఒకవేళ ఇదే ఇండస్ట్రీ బేస్డ్ కెమికల్స్లో మీరు మంచి కంపెనీ చూడాలనుకుంటే వినతి ఆర్గానిక్స్ అనేది
చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది ఈ సెక్టార్లో. కాకపోతే అది ఇప్పుడు ఎక్స్పెన్సివ్ ప్రైస్లో ఉంది. టాటా కెమికల్స్ చూసుకున్నట్టయితే ఆర్ఓసిఈ ఆర్ఓఈ అనేది యావరేజ్గా కనిపిస్తుంది. స్టాక్ పీఈ కంపేర్ చేసుకున్నట్టయితే ఇండస్ట్రీ పీఈతో తక్కువలో అంటే డిస్కౌంట్ ప్రైస్లో దొరుకుతుంది. డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది దీంట్లో హెవీ ఉంది. దీని యొక్క ర్యాంక్ అనేది నేను 3 ఇవ్వడం జరిగింది, అయినా కూడా బై చేయవచ్చు అని చెప్పేసి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ర్యాంక్ 3 అంటే మోడరేట్ రిస్క్ అనమాట. సో ఇక్కడ ఈ వీడియోలో అయితే ర్యాంక్స్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ర్యాంక్ 1 అంటే అట్రాక్టివ్ ప్రైస్ లో రిస్క్, ర్యాంక్ 2 అంటే కొద్దిపాటి రిస్క్తో అట్రాక్టివ్ వాల్యుయేషన్స్, ర్యాంక్ 3 అంటే మోడరేట్, అలాగే ర్యాంక్ 4 అంటే హై రిస్క్, ర్యాంక్ 5 అంటే టోటల్లీ అవాయిడబుల్ అనమాట. సో అట్లా ర్యాంక్స్ని కూడా దీంట్లో తెలియజేయడం జరిగింది. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 31% పెరిగిందండి లాస్ట్ 3 ఇయర్స్లో చూసుకున్నట్టయితే. సో ఇది అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే టాటా కెమికల్స్ యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 7,359 crores. సో లేటెస్ట్ ప్రాఫిట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది లాస్ట్ కార్నర్లో 1,160 crores అండి. ఓకే, సో మనం యూపీఎల్తో కంపేర్ చేసి చూద్దాం. యూపీఎల్ యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 27,857 అండి. దీని యొక్క ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 1,474 లేటెస్ట్ ఇయర్లో 2019లో. సో 27,000 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ 1,400 crores సంపాదిస్తూ ఉంటే కేవలం 7,300 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ 1,100 crores సంపాదిస్తుంది. సో దాన్ని కంపేర్ చేసుకున్నట్టయితే మనకి టాటా కెమికల్స్ అనేది యూపీఎల్తో కంపేర్ చేసుకుంటే బెటర్గా ఉంది. సో ఇదే సెగ్మెంట్లో ఇంకా చూడాలంటే వినతి ఆర్గానిక్స్ అనేది దీనికంటే కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, కానీ ప్రైస్ పరంగా చూసుకున్నట్టయితే అది హయ్యర్ ఎక్స్పెన్సివ్ వాల్యూలో ఉందన్నమాట. సో టాటా కెమికల్స్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎర్నింగ్ పర్ షేర్ చూడండి 48 రూపీస్ చూపిస్తూ ఉంది. సో ఒక్కో షేర్కి ఇది 48 రూపీస్ ప్రాఫిట్స్ని ఇస్తూ ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది 0.60 ఉంది, అంటే 40% డిస్కౌంట్ ప్రైస్లో మనకి ఇది బుక్ వాల్యూతో కంపేర్ చేసుకున్నట్టయితే ప్రజెంట్ మార్కెట్ ప్రైస్లో దొరుకుతూ ఉంది. అదే యూపీఎల్ చూసుకున్నట్టయితే ఎర్నింగ్ పర్ షేర్ అనేది కేవలం 14 రూపీస్ ఉంది. డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది 21.15 ఉంది. 21.15 అంటే ఇది 21 ఇయర్స్ యొక్క ప్రాఫిట్స్ని ఇస్తే కనుక దీని యొక్క డెట్ అనేది క్లియర్ అయ్యే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయమని చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు ఆగ్రో కెమికల్ బిజినెస్లోనే ఇంకా వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని ఉంటే కనుక మేఘా మనీ ఆర్గానిక్స్ అనేది ఈ ఆగ్రో కెమికల్ సెక్టార్లో చాలా మంచి అవుట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో దీన్ని టోటల్గా అవాయిడ్ చేయండి. దీని యొక్క ర్యాంక్ అనేది 5 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శివభాస్కర్ గారు అడిగారు ఆర్బీఎల్ బ్యాంక్ గురించి. దీన్ని కూడా బై చేయవచ్చు అని చెప్పేసి నేను లాస్ట్ కొన్ని వీడియోస్లో చెప్పడం జరిగింది. ఇది ఈరోజు కూడా కరెక్షన్లో ఉంది, అయినా కూడా దీంట్లో నాకు పాజిటివ్ మూమెంటం అనేది లాంగ్ టర్మ్ గురించి కనిపిస్తూ ఉంది. ప్రైస్ ప్రజెంట్ చూసుకున్నట్టయితే అట్రాక్షన్గా కనిపిస్తూ ఉంది, కానీ హెవీ రిస్క్ అనమాట. ర్యాంక్ అనేది 4 ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే ఎన్పిఎస్ పెరగడం, ప్రొవిజన్స్ పెరగడం, కానీ సేల్స్ గ్రోత్ ప్రాఫిట్స్ గ్రోత్ చూసుకున్నట్టయితే ఇది లాస్ట్ 5 ఇయర్స్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే కనిపించింది. ఓవరాల్గా ఈ సెక్టార్లో బెస్ట్ పర్ఫార్మర్ ఏది అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది బ్యాంకింగ్ సెక్టార్లో, ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్లో చాలా మంచి అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందన్నమాట. సో ఆర్బీఎల్ బ్యాంక్లో పాజిటివ్స్ చూసుకున్నట్టయితే రెవెన్యూ అనేది కంటిన్యూగా పెరుగుతూ ఉంది. నెట్ ప్రాఫిట్ అనేది కూడా 2019 జూన్ వరకు పెరిగింది, కానీ 2019 సెప్టెంబర్ నుంచి తగ్గడం అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ మనకి గ్రాస్ ఎన్పిఎస్ కూడా పెరుగుతూ ఉన్నాయి జూన్ 2019 నుంచి. ఇవి రెండు బ్యాడ్ ఇండికేషన్స్. కాకపోతే వీళ్ళు హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ప్రొవిజన్స్ని తగ్గించడానికి. ఒకవేళ అది కనుక సక్సెస్ అయితే ఇది మళ్ళీ 300 లెవెల్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. తర్వాత క్వశ్చన్ వచ్చేసి శరత్ కుమార్ గారు అడిగారండి డిష్ టీవీ గురించి. సో డిష్ టీవీ అనేది టోటల్లీ అవాయిడబుల్ కంపెనీ. రీజన్స్ ఏంటి అంటే ఎర్నింగ్ పర్ షేర్ అనేది నెగిటివ్లో ఉంది, డెట్ అనేది హెవీగా ఉంది. మార్కెట్ క్యాప్ చూసుకుంటే కేవలం 865 crores ఉంటే డెట్ అనేది 1,500 crores ఉంది. సో టోటల్లీ అవాయిడబుల్ కంపెనీ. అలాగే ఇంకొక నెగిటివ్ ఫ్యాక్టర్ వచ్చేసి ప్రమోటర్ హోల్డింగ్ కూడా తగ్గుతూ ఉంది. సో మరి ఇదే మీడియా సెక్టార్లో ఇంకేదైనా మంచి బెస్ట్ కంపెనీ ఉందా అంటే ఐఎన్ఎక్స్ లీజర్స్ అనేది అవుట్ పర్ఫార్మర్గా ఉందండి. దాని గురించి మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో డిష్ టీవీని అవాయిడ్ చేయడానికి ఇంకొక మెయిన్ రీజన్ చూడండి. లాస్ట్ 3 quartersలో లాస్ట్ టూ ఇయర్స్ ప్లస్ ప్రజెంట్ కరెంట్ ఇయర్లో చూసుకున్నట్టయితే లాస్ట్ 3 years నుంచి ఇది లాసెస్ పోస్ట్ చేస్తున్న కంపెనీ. 2018లో అయితే 75 crores లాస్ ఇచ్చింది, 2019లో అయితే 1,145 crores. కరెంట్ ఇయర్ చూసుకున్నట్టయితే ట్రైలింగ్ 12 months యొక్క రిజల్ట్ చూసుకున్నట్టయితే 1,500 crores వరకు లాసెస్ అయితే చూపించడం జరుగుతూ ఉంది. తర్వాత కొప్పుల కుమార్ గారు అడిగారండి
ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి. సో ఇది కూడా బై ఫర్ లాంగ్ టర్మ్ అని చెప్తాను. ర్యాంక్ అనేది 5 అండి. ర్యాంక్ అనేది 5 అంటే ఆల్మోస్ట్ హెవీ రిస్క్ అనమాట. సో దీంట్లో జస్ట్ ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ టైప్ ఉండాలన్నమాట. సో దీంట్లో కూడా బెస్ట్ కంపెనీ ఇంకేదైనా ఉందా అంటే సేమ్ సెక్టార్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. దీంట్లో ప్రజెంట్ చూసుకున్నట్టయితే నెగటివ్ ఎర్నింగ్ పర్ షేర్ ఇస్తూ ఉంది. కానీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది లేటెస్ట్ లిస్టింగ్ అయిన కంపెనీ కాబట్టి దీంట్లో ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 20 రూపీస్ యావరేజ్లో దొరుకుతూ ఉంది కాబట్టి ప్రజెంట్ స్మాల్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి ఫర్గెట్ చేస్తే కనుక ఇది లాంగ్ టర్మ్లో ఒక 10-15 ఇయర్స్ తర్వాత మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉందన్నమాట. తర్వాత క్వశ్చన్ వచ్చేసి కానుముక్కల సుభాన్ గారు అడిగారండి హ్యావెల్స్ ఇండియా గురించి. సో దీన్ని బై చేయమని చెప్తాను. ర్యాంక్ వచ్చేసి 3 అండి, అంటే మోడరేట్ రిస్క్ ఉన్న కంపెనీ. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే డెట్ అనేది తక్కువగా ఉంది, కేవలం 13 crores మాత్రమే ఉంది. డెట్ టు ప్రాఫిట్ చూసుకున్నట్టయితే మీకు 0.02 ఉంది. అయితే దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే లాస్ట్ 3 ఇయర్స్లో 2% వరకు ప్రమోటర్ హోల్డింగ్ తగ్గడం జరిగింది. ఒకవేళ ఇదే సెక్టార్లో మీకు మంచి కంపెనీ కావాలనుకుంటే కనుక వీగార్డ్ అనేది అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందండి. సో దాని గురించి మీరు అబ్జర్వ్ చేయవచ్చు. రాజు పులమరశెట్టి గారు అడిగారండి M&M ఫైనాన్షియల్స్ గురించి. సో M&M ఫైనాన్షియల్ కూడా మోడరేట్ రిస్క్, ర్యాంక్ అనేది 3rd ఉంది, బై చేయవచ్చు అని చెప్పేసి నేను రిఫర్ చేస్తూ ఉన్నాను. పీఈజీ రేషియో వచ్చేసి అట్రాక్టివ్గా ఉంది, ఎర్నింగ్ పర్ షేర్ అనేది అట్రాక్టివ్గా ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకున్నా కూడా మనకి 92 అనేది కనిపిస్తూ ఉంది. సో 1 కంటే బిలో ఉంది. కానీ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రమోటర్ హోల్డింగ్ అనేది తగ్గడం జరిగింది. సో దీంట్లో ఫైనాన్షియల్ సెక్టార్లో ఇంకేదైనా బెస్ట్ కంపెనీ ఉందా అంటే ఈ సెక్టార్లో అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీ లాంగ్ టైం లాస్ట్ 5 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకున్నట్టయితే, లేటెస్ట్ రిజల్ట్స్ చెక్ చేయట్లేదు నేను, 5 ఇయర్స్ ట్రాక్ రికార్డ్తో చెప్తూ ఉన్నాను. బజాజ్ ఫిన్సర్వ్స్ అనేది దీనికంటే కూడా అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందనమాట. సురేష్ కనపర్తి గారు అడిగారండి అరవింద్ ఫ్యాషన్స్ గురించి. అరవింద్ ఫ్యాషన్స్ అనేది టోటల్లీ అవైలబుల్ కంపెనీ అండి. దీంట్లో ఎటువంటి పాజిటివ్ ఇండికేషన్ అయితే కనిపించట్లేదు. డెట్ టు ప్రాఫిట్ రేషియో చూడండి 135 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ చూసుకున్నట్టయితే నెగిటివ్గా ఉంది. ROE చూసుకున్నట్టయితే చాలా తక్కువగా ఉంది. సో ఇది లాస్ మేకింగ్ కంపెనీ. దీని యొక్క రిజల్ట్స్ కూడా మీరు చూడవచ్చు. లాస్ట్ 3 quartersలో జూన్ 2019, సెప్టెంబర్ 2019, డిసెంబర్ 2019లో లాసెస్ పోస్ట్ చేసిన కంపెనీ 98 crores, 47 crores, 51 crores. సో దీన్ని టోటల్గా అవాయిడ్ చేయవచ్చు. ఒకవేళ ఇదే సెక్టార్లో మీకు బెస్ట్ కంపెనీ ఏదైనా ఉందా అంటే ఫ్యూచర్ రిటైల్స్ అనేది దీనికంటే అవుట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంది. ఓవరాల్గా కూడా సెక్టార్ వైజ్లో ఫ్యూచర్ రిటైల్స్ అనేది మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంది. తర్వాత అగేష్ చెన్నా గారు అడిగారండి నిప్పాన్ లైఫ్ ఇండియా గురించి. నిప్పాన్ లైఫ్ ఇండియా అనేది బై చేయవచ్చు. ర్యాంక్ 2 అంటే చాలా మంచి అవుట్ పర్ఫార్మెన్స్ అయితే దీంట్లో కనిపిస్తూ ఉంది. ROE చూడండి 19.5%, 28% ఉంది, చాలా అట్రాక్టివ్గా ఉంది. పీఈజీ రేషియో చూసుకున్నట్టయితే కూడా చాలా బాగుంది. డెట్ అనేది 0 అండి, 0 డెట్ కంపెనీ. సో అప్పులు లేని కంపెనీ. సో డెట్ టు ప్రాఫిట్ కూడా 0. ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది కాస్త ఎక్స్పెన్సివ్గా కనిపిస్తూ ఉంది. 5.71 అనేది దీంట్లో ఎక్స్పెన్సివ్గా ఉంది. దీంట్లో ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే ఇండస్ట్రీ పీఈ 13 ఉంటే స్టాక్ పీఈ వచ్చేసి 27 ఉంది. సో ఇది కూడా కాస్త ఎక్స్పెన్సివ్గా కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఇదే సెక్టార్లో అసెట్ మేనేజ్మెంట్ సెక్టార్లో బెస్ట్ పర్ఫార్మర్ గురించి మీరు సెర్చ్ చేయాలనుకుంటే కనుక హెచ్డిఎఫ్సి ఏఎంసీని చూడండి. ఇది మంచి అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వరదరాజ్ గారు అడిగారండి జిల్లెట్ ఇండియా గురించి. జిల్లెట్ ఇండియా ర్యాంక్ అనేది నెంబర్ 1 ఇవ్వడం జరిగింది. సో చూడండి ఇది జిల్లెట్ ఇండియా అనేది మన ఇండియాలో అంటే ఈ సెక్టార్లో దీని యొక్క పోర్టబుల్ పవర్ అండ్ ఓరల్ కేర్ బిజినెస్ ఉన్నాయి, ప్యాకేజ్డ్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్లో. సో ఇది అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న కంపెనీ జిల్లెట్ ఇండియా అనేది. సో దీని యొక్క ROE చూడండి 34 and 47 కనిపిస్తూ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ చూసుకున్నట్టయితే 70 రూపీస్ పర్ షేర్ ఎర్నింగ్ ఇస్తూ ఉంది. అలాగే డెట్ చూసుకున్నట్టయితే 0 డెట్ కంపెనీ. సో దీంట్లో కూడా కాస్త నెగటివ్ అనేది ఏంటి అంటే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్లో ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది 19.68 కనిపిస్తూ ఉంది. కాకపోతే ఈ సెక్టర్ వైజ్గా చూసుకున్నట్టయితే మిగతా కంపెనీస్ కూడా ఆల్మోస్ట్ ఇదే ప్రీమియంలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి కాబట్టి దీనికి ర్యాంక్ 1 ఇవ్వడం జరిగింది. డివిడెంట్ ఈల్డ్ అనేది కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకి ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే ఇండస్ట్రీ పీఈ 65 ఉంటే స్టాక్ పీఈ 69 ఉంది. అంటే ఆల్మోస్ట్ యావరేజ్ సేమ్ రేంజ్లో ఇది ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. కాస్త డిస్కౌంట్ ప్రైస్లో దొరికితే కనుక దీన్ని మీరు ఖచ్చితంగా బై చేయవచ్చు. అలాగే విజయ్ కుమార్ గారు అడిగారు SBI కార్డ్స్ గురించి. SBI కార్డ్స్ను కూడా బై చేయవచ్చు. ర్యాంక్ 3 అండి, అంటే మోడరేట్ రిస్క్. సో దీంట్లోనే ఇంకా అవుట్ పర్ఫార్మర్ గురించి చూడాలి అంటే మీరు
హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది అవుట్ పర్ఫార్మర్గా ఉంది. సో దీంట్లో పాజిటివిటీస్ అండ్ నెగటివిటీస్ ఏంటి అంటే, పాజిటివ్స్ వచ్చేసి ROCE ROE అట్రాక్టివ్గా ఉంది 29 అండ్ 15. సేల్స్ గ్రోత్ అండ్ రెవెన్యూ గ్రోత్ చూడండి, సేల్స్ గ్రోత్ అండ్ ప్రాఫిట్ గ్రోత్. సేల్స్ గ్రోత్ 5 ఇయర్స్లో 37% పెరిగితే ప్రాఫిట్ గ్రోత్ అనేది 24% పెరిగింది. లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే నెగటివ్గా ఇచ్చింది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం నెగటివ్ ఇచ్చినప్పటికీ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్టయితే, ఎందుకంటే ఇది లిస్టింగ్ ప్రైస్ కంటే ఆల్మోస్ట్ 25 to 30% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్టయితే దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. సో డివిడెండ్ ఈల్డ్ అనేది కాస్త తక్కువగా ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకున్నట్టయితే 14.73 అనేది ఎక్స్పెన్సివ్గా కనిపిస్తూ ఉంది. సో లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది 84 crores మార్చ్లో ప్రాఫిట్స్ చూపించిందండి. సో లాస్ మేకింగ్ అయితే కాదు, కానీ కంపేర్ విత్ ప్రీవియస్ క్వార్టర్ చూసుకున్నట్టయితే లాస్ట్ క్వార్టర్లో 435 crores ప్రాఫిట్స్ ఇచ్చిన కంపెనీ కాస్త ఇప్పుడు 84 crores ఇవ్వడం అనేది చాలా నెగటివ్గా ఇప్పుడైతే కనిపిస్తూ ఉంది. కానీ మనకి లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే దీంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే నెక్స్ట్ రామ్మోహన్ గారు అడిగారండి, FSC ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ కంపెనీ. సో ఇది లాజిస్టిక్స్ కంపెనీ అండి. సో దీన్ని టోటల్గా అవాయిడ్ చేయమని చెప్తాను. ర్యాంక్ అనేది 5, అంటే హెవీ రిస్క్ ఉన్న కంపెనీ, టోటల్లీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎర్నింగ్ పర్ షేర్ అనేది నెగటివ్గా ఉంది. అలాగే డెట్ చూడండి 685 crores ఉంది. సో దీని యొక్క ప్రాఫిట్ తోటి కంపేర్ చేసుకున్నట్టయితే డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది 10.51 కనిపిస్తూ ఉంది. అలాగే ఇండస్ట్రీ PE చూసుకున్నట్టయితే 8 ఉంది, స్టాక్ PE అనేది 14 ఉంది. సో టోటల్లీ అవాయిడ్ చేయండి. ఒకవేళ మీకే లాజిస్టిక్ కంపెనీలో ఇదే సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కంపెనీ అనేది అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంది. సో దీంట్లో ఎందుకు అవాయిడ్ చేయమని చెప్పాను అనేది ఇక్కడ చూడండి రీజన్. మార్చ్ 2018లో కూడా లాస్ మేకింగ్ కంపెనీ, డిసెంబర్ 2019లో ఇది 42 crores లాస్ చూపించిన కంపెనీ. సో అందువల్ల FSCని అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. అలాగే సందీప్ గారు అడిగారు రిలాక్సో ఫుట్వేర్ గురించి. దీని యొక్క ర్యాంక్ అనేది 3 ఇవ్వడం జరిగింది, బై చేయవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. దీంట్లో పాజిటివ్స్ ఏంటి అంటే ROCE ROE రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది 18 to 25% కనిపిస్తూ ఉన్నాయి. సేల్స్ గ్రోత్ చూడండి 14% 5 ఇయర్స్గా పెరుగుతూ ఉంది. ప్రాఫిట్ గ్రోత్ అనేది 21% పెరుగుతూ ఉంది. డెట్ అనేది చాలా తక్కువగా ఉంది, డెట్ టు ప్రాఫిట్ అనేది కేవలం 1.31 ఉంది. అలాగే చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది నెగిటివ్గా కనిపిస్తూ ఉంది, 3.95% తగ్గడం జరిగింది. ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది ఎక్స్పెన్సివ్గా ఉంది. సో రిలాక్సో ఫుట్వేర్ని మీరు బై చేయవచ్చు, మోడరేట్ రిస్క్. కాకపోతే ఇది ఎక్స్పెన్సివ్ ప్రైస్లో ఉంది కాబట్టి దీనికంటే అట్రాక్టివ్ది చూడాలనుకుంటే కనుక మీరు శ్రీ లెదర్స్ అనేది కాస్త దీనికంటే అట్రాక్టివ్గా సేమ్ సెక్టార్లో కనిపిస్తూ ఉంది. అలాగే రవికాంత్ గారు అడిగారు AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి. సో దీంట్లో పాజిటివ్స్ ఏంటి అంటే ఎర్నింగ్ పర్ షేర్ అనేది 22 రూపీస్ ఇస్తుంది. సేల్స్ గ్రోత్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ అనేది 39% వరకు పెరుగుతూ ఉన్నాయి. కాకపోతే ప్రైస్ టు బుక్ వాల్యూతో చూసుకున్నట్టయితే 6.43 అనేది నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. స్టాక్ PE 19 ఉందండి, ఇండస్ట్రీ PE అనేది 12% ఉంటే. సో దీంట్లో ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ అనేది కూడా కాస్త 7% అనేది కనిపిస్తూ ఉంది. అయినా సరే మీకు లాంగ్ టైం వ్యూ ఉన్నట్టయితే దీంట్లో బై చేయవచ్చు మోడరేట్ రిస్క్తో. దీంట్లో అవుట్ పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్టయితే మీకు HDFC బ్యాంక్ అనేది అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న కంపెనీ. సో నేను ప్రీవియస్ వీడియోస్లో కోటక్ మహీంద్రా బ్యాంక్ను చాలా HDFC బ్యాంక్ కంటే అడ్వాంటేజ్లో చెప్పడం జరిగింది. కానీ ప్రజెంట్ లేటెస్ట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్టయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రైస్ కంటే కూడా HDFC బ్యాంక్ ప్రైస్ అనేది కాస్త అట్రాక్టివ్గా ఉందన్నమాట. సో AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో అడ్వాంటేజెస్ ఏంటి అంటే గ్రాస్ NPS, నెట్ NPS చూడండి. జూన్ 2019లో 2.08% ఉంటే సెప్టెంబర్లో 2.01%కి తగ్గింది, డిసెంబర్లో 1.88%కి, లేటెస్ట్ మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకున్నట్టయితే ఇది 1.68%కి తగ్గడం జరిగింది. అలాగే నెట్ NPS కూడా 0.81%కి తగ్గడం జరిగింది. సో ఇది చాలా మంచి అడ్వాంటేజ్గా దీంట్లో కనిపిస్తుంది కాబట్టి దీన్ని బై చేయవచ్చు అని చెప్పేసి రెఫర్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సురేష్ గారు అడిగారు క్విస్ కార్ప్ గురించి. క్విస్ కార్ప్లో మనం చూసుకున్నట్టయితే లాస్ట్ నవంబర్లో అనుకుంటా దీంట్లో థామస్ కుక్ కంపెనీని విలీనం చేస్తూ దాంట్లో ₹1 ఫేస్ వాల్యూ ఉన్న షేర్స్కి, దాంట్లో ఉన్న ఇన్వెస్టర్కి పర్ 10,000 షేర్స్కి వీళ్ళు 1889 క్విస్ కార్ప్ యొక్క షేర్స్ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు విలీనం చేసినప్పుడు అయితే ట్రాన్స్పోర్టేషన్లో అడ్వాంటేజెస్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇది ఫెసిలిటీ మేనేజ్మెంట్ కంపెనీ అండి. సో మ్యాన్ పవర్ సొల్యూషన్స్, ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కంపెనీ కాబట్టి దీని యొక్క ఇండియాలో ది లార్జెస్ట్ ఎంప్లాయీస్ ఉన్న ప్రైవేట్ సెక్టార్ కంపెనీ ఏది అంటే క్విస్ కార్ప్ కంపెనీ. దీంట్లో ఆల్మోస్ట్ 3.5 lakhs ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు.
కాకపోతే ఇప్పుడు కరోనా ఇష్యూస్ వల్ల హయ్యెస్ట్ ఎఫెక్ట్ దేనిపైన పడింది అంటే దీనిపైన పడింది. ఎందుకంటే హయ్యెస్ట్ బ్లూ కాలర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరి సాలరీస్ పే చేయడానికి ఇది చాలా స్ట్రగుల్ అవుతూ ఉంది. సో దానివల్ల దీంట్లో చాలా ఇంపాక్ట్ అయితే కనిపించింది. అందుకే 52 వీక్ హై చూసుకున్నట్టయితే 700 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ వచ్చేసి ప్రజెంట్ 182 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో డైలీ ఇది 52 వీక్ లో దగ్గరికి వెళ్తూ ఉందన్నమాట. సో దీంట్లో కూడా అడ్వాంటేజెస్ ఏంటి అంటే వీళ్ళ షేర్స్ని బైబ్యాక్ చేయబోతున్నాము అని చెప్పేసి మార్చ్లో అనౌన్స్ చేయడం జరిగింది. అది కాస్త అడ్వాంటేజ్గా కనిపించింది నాకు, ఎందుకంటే క్యాష్ అనేది వీళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంది. సో వీళ్ళ షేర్స్ని బైబ్యాక్ చేస్తే కనుక ఈ స్టాక్ అనేది ఫర్దర్గా మంచి ర్యాలీ అయితే చూపించవచ్చు. సేల్స్ గ్రోత్, రెవెన్యూ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ చూసుకున్నట్టయితే 53% సేల్స్ గ్రోత్ పెరిగితే 5 ఇయర్స్గా ప్రాఫిట్ గ్రోత్ అనేది 71% పెరిగింది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఈ క్వార్టర్లో, కమింగ్ క్వార్టర్లో ఇది అండర్ పర్ఫార్మెన్స్ చేయవచ్చు, 150 లెవెల్స్ కూడా వెళ్ళవచ్చు. సో కానీ ఇంత పెద్ద కంపెనీ కాబట్టి, ఫెసిలిటీస్ మేనేజ్మెంట్లో హయ్యెస్ట్ ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ కాబట్టి ఇది కమింగ్ ఇయర్స్లో లాంగ్ టర్మ్లో మీకు వ్యూ ఉన్నట్టయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో దీంట్లో డెట్ ప్రాఫిట్ రేషియో అనేది కాస్త నెగటివ్గా ఉంది, 3.45 అనేది. ఎర్నింగ్ పర్ షేర్ చూసుకున్నట్టయితే అట్రాక్టివ్గా ఉంది, 18 రూపీస్ అనేది. ప్రమోటర్ హోల్డింగ్ అనేది లాస్ట్ 3 ఇయర్స్లో తగ్గిందండి. 74% ప్రమోటర్ హోల్డింగ్ ఉండేది ప్రజెంట్ చూసుకున్నట్టయితే 54%కి పడిపోయింది. సో రీజన్ ఏంటి అంటే వీళ్ళు థామస్ కుక్ ఇన్వెస్టర్స్కి వీళ్ళ యొక్క షేర్స్ని ఇచ్చివేయడం, విలీనం జరిగిన ప్రాసెస్లో దాంట్లో వీళ్ళు షేర్స్ని అయితే ఇవ్వడం జరిగింది. సో దానివల్ల వీళ్ళ యొక్క ప్రమోటర్ హోల్డింగ్ అనేది తగ్గిందనమాట. సో అది కాస్త నెగటివ్గా కనిపిస్తుంది. కాకపోతే బిజినెస్ అనేది ఎక్స్పాన్షన్ అయింది కాబట్టి మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్టయితే దీంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. తర్వాత శ్రీకాంత్ రెడ్డి గారు అడిగారు ఐనాక్స్ లీజర్స్ గురించి. ఐనాక్స్ లీజర్స్ అనేది పాజిటివ్గా కనిపిస్తూ ఉంది, మోడరేట్ రిస్క్ అండి, ర్యాంక్ నెంబర్ 3. సో దీంట్లో ఎర్నింగ్ పర్ షేర్ అనేది పాజిటివ్గా ఉంది, 14 రూపీస్ ఎర్నింగ్స్ ఇస్తూ ఉంది. డెట్ టు ప్రాఫిట్ రేషియో చూడండి 0.39, అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. అలాగే చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 3% పెరగడం జరిగింది. సో ఇది కూడా మంచి అడ్వాంటేజ్ అన్నమాట. సేల్స్ గ్రోత్ చూసుకుంటున్నట్టయితే 5 ఇయర్స్లో 14% పెరిగితే ప్రాఫిట్స్ గ్రోత్ అనేది 30% యావరేజ్గా 5 ఇయర్స్లో పెరగడం జరుగుతుంది. ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది కాస్త ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. సో 3.09% అనేది ప్రైస్ టు బుక్ వాల్యూ కనిపిస్తుంది. కానీ ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే ఇండస్ట్రీ పీఈ 17 ఉంటే స్టాక్ పీఈ వచ్చేసి 14 ఉంది. సో దీన్ని ఆల్రెడీ బై చేయవచ్చు అనేసి రికమెండ్ చేయడం జరిగింది. ఇంతకుముందు డిష్ టీవీ గురించి చెప్పినా కూడా ఈ సెక్టార్లో అవుట్ పర్ఫార్మర్ ఏది అంటే ఐనాక్స్ లీజర్ అని చెప్పడం జరిగింది. సో జీ ఎంటర్టైన్మెంట్ కూడా మీడియా సెక్టార్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈరోజు కూడా ఇది చాలా మంచి ర్యాలీ అయితే కనిపించింది. దీని గురించి జీ ఎంటర్టైన్మెంట్లో ఎఫ్ఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ రావడం వల్ల ఒక స్పెసిఫిక్ వీడియో చేయడం జరిగింది. అప్పుడే దాన్ని రికమెండ్ చేయడం జరిగిందండి. చూసినట్టయితే మీరు ఆ వీడియో చూసిన తర్వాత మీరు కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే దాదాపుగా ఈ 1 వీక్లోనే మీకు 15 to 20% రిటర్న్స్ అయితే వచ్చి ఉండేవి జీ ఎంటర్టైన్మెంట్లో. సో మీరు దాన్ని కూడా అబ్జర్వ్ చేయవచ్చు. తర్వాత శ్రవణ్ గారు అడుగుతూ ఉన్నారు యాప్టెక్ గురించి. యాప్టెక్ని టోటల్గా అవాయిడ్ చేయమని చెప్తాను. ఇది ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ సెక్టర్ కంపెనీ అండి. సో దీంట్లో నెగటివ్స్ ఏంటి అంటే ప్రాఫిట్ గ్రోత్ అనేది నెగటివ్గా కనిపిస్తూ ఉంది, అంటే ప్రాఫిట్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. ఇంట్రిన్సిక్ వాల్యూ నెగటివ్గా ఉంది, ప్రమోటర్ హోల్డింగ్ అనేది తగ్గుతూ ఉంది. అలాగే ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో అనేది కూడా నెగిటివ్గా కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే అవాయిడ్ చేయండి అని చెప్తాను. ఒకవేళ మీకు ఇదే సెక్టార్లో బెస్ట్ కంపెనీ కావాలనుకుంటే కనుక జీ లర్నన్ కానీ NIITని కానీ చూడండి. సో అవి కూడా కాస్త ఎక్స్పెన్సివ్ ప్రైసెస్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఈరోజు జీ లర్న్ అనేది కూడా ఆల్మోస్ట్ 7% వరకు ర్యాలీ తీసింది. సో చూడండి దాని గురించి. ఒకవేళ ఫండమెంటల్లీ అది కూడా బాగున్నట్టయితే దాంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ ఈ స్టాక్ను మాత్రం, యాప్టెక్ స్టాక్ను మాత్రం అవాయిడ్ చేయండి. అలాగే మధు దివినిధి గారు అడిగారండి గ్రీవ్స్ కాటన్ గురించి. గ్రీవ్స్ కాటన్ అనేది చాలా మంచి అడ్వాంటేజెస్లో కనిపిస్తూ ఉంది, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. సో ఇది పవర్ టిల్లర్స్ కంపెనీ. దీని యొక్క బిజినెస్ అనేది తమిళనాడు, మహారాష్ట్రలో ఎక్స్పెన్షన్ అయ్యి ఉంది. ఇది ఎలక్ట్రికల్ వెహికల్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి స్పేర్ పార్ట్స్ని, ఇంజన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది. సో దీంట్లో ర్యాంక్ అనేది 2 ఇవ్వడం జరిగింది, అంటే అట్రాక్టివ్ ప్రైస్లో, కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఉంది అని చెప్పేసి. ఈ కరెంట్ ప్రైస్ చూసుకున్నట్టయితే కేవలం 76 రూపీస్ అండి. ROCE చూడండి 23% ఉంది. స్టాక్ పీఈ వచ్చేసి 10.85 ఉంది. ఇండస్ట్రీ పీఈ చూసుకున్నట్టయితే 13.65 ఉంది. అంటే ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే డిస్కౌంట్ ప్రైస్లో మనకు దొరుకుతూ ఉంది. డెట్ టు ప్రాఫిట్ రేషియో 0 అండి, అంటే డెట్ అనేది టోటల్లీ 0.
ఎర్నింగ్ పర్ షేర్ అనేది కాస్త తక్కువగా కనిపిస్తుంది, 6 రూపీస్ అనేది కనిపిస్తుంది. కానీ స్టాక్ ప్రైస్ కూడా మనకి 100 బిలో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. కానీ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రాఫిట్ గ్రోత్, సేల్స్ గ్రోత్ అనేది ర్యాపిడ్లీ అయితే పెరగట్లేదు, 3 to 7% వరకు పెరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఈ సెక్టార్లో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇదే కంపెనీ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంది మిగతా కంపెనీస్తో కంపేర్ చేసుకున్నట్టయితే. సో దీంట్లో డివిడెండ్ ఈల్డ్ చూడండి 5.23% ఉంది. సో దీన్ని మీరు బై చేయవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇదే అండి. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.